కడియం వర్సెస్ కొండా సురేఖ ఇదే విషయం పైన మొన్న ఒక వీడియో కూడా చేసుండి. ఏ వీడియో అది? ఏ శాపం తగిలిందో అనుకుంటే ఒక పాటతోటి ఒక వీడియో చేసాం కదా. ఆ తీరుగానే కడియం శ్రీహరి గారికి పాపం తగిలినట్టుంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో మారి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ప్రయారిటీ లేకుండా నియోజకవర్గంలో ఎక్కడ పరుగు పోతుందని చెప్పేసి అక్కడక్కడ 1400 కోట్లతోటి అభివృద్ధి అని చెప్పేసి ఒక ఫ్లెక్సీలు పెట్టుకొని ఇది చేస్తా ఉన్నాడు. అదంతా మనం చూసాం కదా. నిన్నగాక మొన్న ఆ కొండా సురేఖ గారిని ఒక మంత్రి గారిని పట్టుకొని ఆయన ఆవిడ గారికి ఏం తెలియదు, ఆవిడకి అసలు అనుభవమే లేదని చెప్పేసి ఆయన ఉండి మంత్రి గారిని విమర్శించడం మొదలుపెట్టాడు. అసలు మన పార్టీ ఎక్కడ, మనం దేంట్లో గెలిచాం, మనం ఏ పార్టీలో ఉన్నాం, అసలు మనకు రాబోయే రోజుల్లో రాజకీయంగా భవిష్యత్తు ఉందా, మనం ఓడిపోతున్నామా అనే దానిపైన కడియం శ్రీహరి గారికి పిచ్చిలేస్తా ఉంది. అసలు ఏ పార్టీని ఇది అని చెప్పి జనాలు అడుగుతా ఉన్నారు. అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. అయితే కొండా సురేఖ గారు ఇప్పుడు ఆట మొదలుపెట్టిర్రు. ప్రభుత్వంలో గెలిచి కాంగ్రెస్ సీటు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ ద్వారా మంత్రిగా ఎన్నుకొని ఈరోజు ఆవిడ గారు మాట్లాడే ఒక్కొక్క మాట అవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, కడియం చాప్టర్ ఈజ్ ద క్లోజ్. రాజకీయంగా కడియం శ్రీహరి చాప్టర్ క్లోజ్. ఇదంతా చూసిన తర్వాత కడియం శ్రీహరి గారు నెత్తి మీద తడిగుడ్డ పెట్టుకొని రాజీనామా చేయాల్సిందే తప్ప ఏది కూడా లేదు. ఒకసారి ఆవిడ గారి మాటలోనే వినుకునే ప్రయత్నం మీరు కూడా చేయరు. అంత మాట అనబట్టే ఏమని, నీ పార్టీలో నీకేం సంబంధం, పార్టీలో ఉండాలంటే నోరు మూసుకొని కూసో, నీకంతా ఇది ఉంటే దమ్ముంటే పోయి మంత్రి పదవి తీసుకుని వచ్చి నా మీద పెత్తనం చేయి అన్నది. నువ్వు ఎవరివి నన్ను అనడానికి, నా శాఖలో వేలు పెట్టడానికి నువ్వు ఎవరివి అని చెప్పేసి కొండా సురేఖ గారు చెప్పిర్రు. అంత మాట అన్న తర్వాత నేనుంటే మాత్రం రాజీనామా చేసేటోని. విలువ లేని చోట అనువు కూడా ఉండదు అనేది అంటా ఉంటారు. ఒక సామెత ఉంది ఏదో, విలువ లేని చోట క్షణం కూడా ఉండదట. మరి పార్టీలో విలువ లేనప్పుడు ఆ పార్టీలోనే వండుకుంటూ ఉన్నామంటే మీ గుండెకు మీ ఓర్పుతనానికి నమస్కారం. వినుర్రు. ఇంకా శ్రీహరి లేక ముందు రాలేదు, శ్రీహరి రాకముందు వచ్చారు. శ్రీహరి వచ్చిన తర్వాతనే మొదలైంది. శ్రీహరి మెంటాలిటీనే అది. ఆయన కొంతమంది కళ్ళల్లో పెట్టుకుంటే అట్లనే పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన చూసిర్రా, శ్రీహరి అంటే ఒకరిని కళ్ళల్లో పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది అట్లా కథ. శ్రీహరి రాకముందు నా శాఖ మంచిగుంటే శ్రీహరి వచ్చిన తర్వాత నా శాఖలో వేలు పెట్టిండు, ఈ విధంగా మొదలైంది కథ అని చెప్పేసి కొండా సురేఖ గారు మాట్లాడిసిన ముచ్చట కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక 40 years రాజకీయంలో ఉన్నాడు, మంత్రిగా చేశాడు కాబట్టి ఒక సామాన్య ఎమ్మెల్యే ఆయనకు ఇమ్మడలేకపోతాం. రాజీనామా చేసి రోడ్డు మూసుకొని ఇంట్లో కూర్చోమంటే లేకపోతే తెచ్చుకుంటే దమ్ముంటే పోయి మంత్రి పదవి తెచ్చుకున్నాం. ఇంత నికారసంగా చెప్తే నేనైతే మాత్రం సప్పు లేక ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి పోయి రాజీనామా ఇచ్చేసి వచ్చేసేటోడిని. అన్ని గన్నేసి మాటలు అంటా ఉన్నారు. మంత్రిగా చేసినోడు ఎమ్మెల్యే గెలిచేసరికి మైండ్ పని చేస్తలేదు. ఇప్పుడు ఆ మంత్రి పదవికి ఎసరు పెట్టిండు. నీకు నిజంగా దమ్ముంటే ఇట్లాంటి ఆరోపణలు చేసుడు కాదు, ఒక మహిళ మీద ఆరోపణలు చేసుడు కాదు, నీకు దమ్ముంటే పోయి మంత్రి పదవి తెచ్చుకో, లేకుంటే నీకు శాత కాకుండా ఇంట్లో కూర్చో, రాజీనామా చేసి ఇంట్లో కూర్చో అంటుర్రు. ఏంది కడియం శ్రీహరి గారు గిన్నేసి మాటలంటా ఉంటే, ఇన్నేసి తిట్టు తిడుతూ ఉంటే కొంచెమైనా మనకు అనిపించాలి కదా. మరి నేనుంటే రాజీనామా చేసేటోడిని, మీరెందుకు రాజీనామా చేయట్లేదు? అంతేగాని నాతో పెట్టుకొని నన్ను ఏదో ఇబ్బంది పెట్టి ఏదో చేసి నన్ను బ్లేమ్ చేసే కార్యక్రమం చేయడం అనేది చాలా తప్పైన. అది ఏ పార్టీలో గీత్ తీరుగా కడియం శ్రీహరి గారి పరిస్థితి ఇప్పుడు ఏం చేసుకోవాలి అర్థం కాని పరిస్థితి. ఈ పార్టీ నాది కాదని చెప్పేసి కాంగ్రెస్లో చేరిండు కదా. మరి ఆ పార్టీ వాళ్ళే రాజీనామా చేసి దొబ్బేయి, ఇంట్లో నోరు మూసుకొని కూసో, నీకేం అర్హత మా పార్టీ గురించి మాట్లాడడానికి రెండు తీరుగా ఆలోచించాలి మనం. ఒకటి, నీకే నేను మంత్రి పదవి ఇస్తా, కొండా సురేఖని డామినేట్ చేయి, ఆవిడ గారే ఇబ్బందులకు గురై రాజీనామా చేసేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ తీరుగా రేవంత్ రెడ్డి కడియం శ్రీహరికి ఆయన ఫోన్ చేసి ఉండాలి. కడియం శ్రీహరి గారికి అయినా ఎన్నుకుండి ఆయన రాజకీయాలు నడిపించే కార్యక్రమాన్ని చేసి ఉండాలి. లేకుంటే కడియం శ్రీహరే ఏదో పుల్లబెట్టి మంత్రి పదవిని గుంజుకోవాలని చెప్పేసి ఆయన పుల్లబెట్టాలి. ఒక మహిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎడిపోయారు. ఏదైనా మనం ప్రజల పరంగా వీడియోలు తీస్తే రెచ్చిపోయే కొందరు కాంగ్రెస్ పేరు బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? గాలి బాల్ తాకుతూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు సొంత పార్టీలో ఉన్న కొండా సురేఖ గారిని విస్మరిస్తూ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినోడు, అసలు మీ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనివాడు మీ పార్టీలోకి వచ్చి పెత్తనం జలాయిస్తూ ఉంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు ఎడిపోయిర్రు. ఏం చేస్తూ ఉన్నారు? ఒక సామాన్య మంత్రికి, ఒక మహిళా మంత్రికి ఇది చేస్తూ ఉంటే, ఇంత ఇబ్బంది చేస్తూ ఉంటే, ఈ మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? దున్నపోతు పాలు పిండుతూ ఉన్నారా? లేకుంటే గాడిద పళ్ళు తవ్వుతూ ఉన్నారా? అది నా మాటలు కాదు, అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేవి.
రేవంత్ రెడ్డి గారు అంటారు కదా, కాంగ్రెస్లో నేను కొట్లాడుతూ ఉంటే మిగతా కాంగ్రెస్ నాయకులందరూ చచ్చిపోయిర్రా కొట్టుకుపోయిర్రా అని చెప్పేసి మాట్లాడింది కదా, అదే మాట పరంగా నేను మాట్లాడుతున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మహిళా మంత్రికి ఇబ్బంది కలుగుతూ ఉంటే మీరు మహిళల్ని కోటీశ్వరాలు చేసే బ్యాచ్ మీది, మహిళలకు విలువలనిచ్చే బ్యాచ్ మీది, అట్లాంటిదో మహిళా మంత్రి పైన ఓ పార్టీకి సంబంధం లేనోడు ఏదో పార్టీలో గెలిచి ఏదో పార్టీలో వచ్చినోడిని పట్టుకొని ఈరోజు ఇష్టానుసారంగా మంత్రి పైన ఆరోపణలు చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూర్చొని గాడిద పళ్ళు తవ్వుతా ఉన్నారా, లేకుంటే ఆ దున్నపోతు యొక్క పాలు విండుతా ఉన్నారా, ఏం చేస్తూ ఉన్నారు? కడియం శ్రీహరి గారికి కూడా అన్నేసి మాట్లాడుతూ ఉంటే ఇంత కూడా ఏం అనిపించకుండా ఇంకా ఆ పార్టీలోనే ఎందుకున్నారు? ఈరోజు స్టేషన్ కనుపురు కూడా అడుగుతుంది, అసలు నువ్వు మాకు ఎమ్మెల్యేగా ఎందుకున్నావు? నువ్వు ఇట్లాంటి నువ్వు తెలుసుంటే ఆ రోజే కేసీఆర్ నిలబెట్టినప్పుడే నేను తిరస్కరించేటోళ్ళం. నీ బుద్ధి బయటపడింది, నీ రంగు బయటపడింది, ఇక నుంచి నువ్వు ఎట్లా నిలబడి గెలుస్తావు నేను చూస్తా అని చెప్పేసి ప్రజలు ఈరోజు సవాలు విసురుతా ఉన్నారు. అదే మాట చెప్తే ఈ కడియం శ్రీహరి ఇక కేసులు పెట్టిస్తాడు, ఈయన ఏదో నియోజకవర్గాల్లో మొత్తం పగలబడి అభివృద్ధి చేసినట్టు. వస్తా, నీ నియోజకవర్గంలో కూడా వస్తా, నువ్వు ఏం చేసినావు చూపెడతా, మీ 1400 కోట్ల అభివృద్ధి ఏ గుట్ట మీద రాసి పెట్టినా కూడా బయట పెడతా, మొత్తం తెలంగాణకు చాటింపు చేసి చేస్తా. మీ బిడ్డను గెలిపిస్తేవి, ఎంపీగా నిలబెడితేవి, మరి కేంద్రం నుంచి ఎంత డబ్బులు తీసుకొని వచ్చిర్రు? మీ బిడ్డ కడియం కావ్య గారు ఎంత డబ్బులు తీసుకొని వచ్చిర్రు? ఆవిడ గారేమో అట్లా, మీరేమో ఇట్లా. మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఆ నియోజకవర్గంలో ప్రజలు బీఆర్ఎస్ నుంచి ఆశీర్వదిస్తే పార్టీలో రాత్రి దొంగలు ఉరుకొచ్చినట్టుగా రాత్రి పార్టీ మారిపోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 100 కోట్లు 200 కోట్లకో అమ్ముడు పోయి ఈరోజు నానా రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి గారి పైన ఆరోపణలు చేస్తారా మీరు? అంతే కడియం శ్రీహరి అనుకుంటున్నా కావచ్చు, నీకు రాజకీయంగా మాత్రం భవిష్యత్తు లేదు. ఇక నువ్వు అటు ఇటు చూసి బీజేపీలో ఉరకాలి తప్ప నీకు బీఆర్ఎస్ వాడు దగ్గర చేయడు, ఇటు కాంగ్రెస్ వాడు దగ్గర చేయడు. ఆ కాంగ్రెస్లో నీ ప్లేస్లో ఇందిరాకి టికెట్ ఇస్తారు, అప్పుడు నీకు తెలుస్తాయి అసలు కథ. అసలు అటు అప్పుడు మొదలవుతుంది. కడియం శ్రీహరి గారు కటకటం అనుకుంటూ ఎడుగు వాళ్ళని అర్థం కాక ఎటు దిక్కు లేక ఎటు తలకాయ పెట్టుకోలేక సీదా బీజేపీలోకి వెళ్ళి ఆ 2 పార్టీలు దొంగయి కదా, నేనే మంచోడిని అని చెప్పేసి పేరుకు మాత్రం నువ్వు బీజేపీలో ఉంటే తప్ప ఇక ప్రజలు నీకు ఎప్పుడో ఇచ్చేసిర్రు. ఇక నువ్వు గెలిచే ఛాన్స్ కాదు కదా, నీకు ఎక్కడ కూడా ఛాన్స్ లేదు, నీకు నిలబడే ఛాన్సే లేదు, నువ్వు గెలిచే అవకాశమే లేదు. తెలంగాణ నిన్ను కంప్లీట్గా బైకాట్ చేసేసింది, తెలంగాణ నిన్ను మొత్తానికి దూరం చేసేసింది. నేను అదే అడుగుతున్నా, ఈ సోకాళ్ళు బ్యాచ్ ఎడిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మిగతా వాళ్ళు ఓ సాటి మంత్రి పైన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ కడియం శ్రీహరి గారిని అందరు తిరిగి టార్గెట్ చేయలేరా? అందరు తిరిగి అతని పైన మాట్లాడలేరా? సో ఈరోజు కొండా సురేఖ కన్నా ఈరోజు పార్టీ మారినోడు ఎక్కువైంది కాంగ్రెస్ పార్టీ కంటే. కొండా సురేఖ పదవిని లాక్కోవాలి అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తూ ఉన్నాడా, లేకుంటే కడియం శ్రీహరి గారు ప్లాన్ చేస్తూ ఉన్నాడు అంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి వెనక హ్యాండ్ నుంచి ఈయనను ముందుకు దోస్తా ఉన్నాడు. కొండా సురేఖ పదవిని ఎట్లయినా ఖాళీ చేయించి రేవంత్ రెడ్డికి సన్నిహితుల్లో లేకుంటే అవసరమైతే రేవంత్ రెడ్డి భార్య కూడా ఇచ్చేస్తాడు మంత్రి పదవి.